ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో కొంత తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిగే అవకాశం ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు చేసింది టీవీకే పార్టీ కూడా. ఇప్పటికే టీవీకే విజయ్కి పెద్ద మొత్తంలో భద్రతను ఏర్పాటు చేశారు పోలీస్ అఫీషియల్స్. ఆయనకి భద్రతని పెంచారు చాలా పెద్ద మొత్తంలో. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆల్రెడీ భద్రత కొనసాగుతోంది. సో ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన సామాన్యుల ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదు అందరిలాగానే రాజకీయంలో కరుడుగట్టిన రాజకీయ నేతగా వ్యవహరిస్తారా చూడాలి ఏం జరిగిందో. బట్ ఏదేమైనా రేపు ఇండోర్ స్టేడియంలో, నెహ్రూ ఇండోర్ స్టేడియం చెన్నైలో అట్టహాసంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో ఈ ప్రమాణ స్వీకారం కోసం మీరు ఎంతలా ఎగ్జైటింగ్గా ఉన్నారు? సో తెలుగు స్టేట్స్గా, తెలుగు పబ్లిక్గా మీరు ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు విజయ్కి? అట్ ది సేమ్ టైం తెలుగు రాష్ట్రాల నుంచి అటు రేవంత్ రెడ్డికి అండ్ ఇటు చంద్రబాబుకి ఇద్దరికి ఆహ్వానం వెళ్ళింది. సో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సో ఇటు జగన్కి కూడా ఆహ్వానం వెళ్ళింది కాబట్టి జగన్ హాజరవుతారా లేదా చూడాలి. మోదీకి ఆహ్వానం వెళ్ళింది, రాహుల్ గాంధీకి ఆహ్వానం వెళ్ళింది. రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఈ ఈవెంట్లో, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉంది. సో 35 మందితో రేపు క్యాబినెట్ ఏర్పాటు చేస్తారా విజయ్, లేదు సమయం తీసుకుంటారా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గెలుపు పైన మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి. సో పార్టీ పెట్టింది ఫిబ్రవరి 2, 2024. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్, బట్ ఫిబ్రవరి 2024లో పార్టీ పురుడోసుకున్నటువంటి అతి తక్కువ కాలంలోనే టపటప అడుగులేయడమే పార్టీగా ఇప్పుడు పరిగెడుతోంది టీవీకే విజయ్ పార్టీ. ఏకంగా అధికారంలోకి వచ్చింది. ఇంతటి ఘనత ఈ మధ్య కాలంలో, ఇంత హెక్టిక్ పాలిటిక్స్లో, ఇంతటి ఒక కరుడుగట్టినటువంటి రాజకీయ రణరంగంలో, ఈ చదరంగంలో విజయ్ ఇంతటి స్థాయిలో మెజార్టీ సాధిస్తాడు ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని తనకు వ్యతిరేకంగానే ఉన్నాయి, ప్రీ పోల్ ఫలితాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. సో వచ్చాడు కదా, పార్టీ పెట్టాడు, అరకొరగా సీట్లు సాధిస్తాడేమో, మహా అయితే హంగ్ వస్తే ఒక కీ పొజిషన్ తీసుకోబోతున్నాడేమో అని అంతా భావించారు. కానీ ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతారని ఎవరు కూడా ఊహించలేదు. 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, నాకు తెలిసి ఇంతటి స్థాయి మెజారిటీ వచ్చింది భారతదేశ చరిత్రలో. ఇంతటి అనతి కాలంలోనే, ఇంతటి రాజకీయ రణరంగంలో, చదరంగంలో బహుశా విజయ్ మొదటి వ్యక్తి. సో గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ ఉన్నారు, బట్ అప్పుడు అంతా కూడా అప్పుడు ఒక అస్తిత్వం కోసం, తెలుగునాడి జాతి కోసం, తెలుగువారి ఖ్యాతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎంజీఆర్ కూడా అదే స్థాయిలో తమిళనాట ఒక చరిత్ర సృష్టించారు. ఇక ఆ తర్వాత విజయ్ ఇప్పుడు ఆ సరసన చేరి మరొక చరిత్ర సృష్టించారు. ఆయన డెఫినెట్లీ హీ విల్ బి అన్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఒక ఇన్స్పిరేషన్గా డెఫినెట్గా అందరికీ మిగిలిపోయే వ్యక్తి. భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఆయన యొక్క మాటల్ని, ఆయన విషయాన్ని లిఖించబడుతుంది. ఎందుకంటే అంతటి స్థాయిలోనే కరూరు ఇన్సిడెంట్ చూడండి, తొక్కిసలాట జరిగిన ఘటన. ఆ తొక్కిసలాట ఘటనతో సిబిఐ ఎంక్వైరీ ఏంటి, ఆయనని విచారణకు పిలవడం ఏంటి, ఆయన డైరెక్ట్గా సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయనకి అక్కడ తొక్కిసలాట కారణమైంది ప్రభుత్వం ఆయన మళ్ళీ హింసించడం ఏంటి, జననాయకుడు సినిమా డైరెక్ట్గా యూట్యూబ్లో, ట్విట్టర్లో రిలీజ్ చేయడం ఏంటి, ఆయన సినిమాల్ని లీక్ చేశారు, ఆయనని సర్ప్రైజ్ చేశారు, పర్సనల్ లైఫ్ను కూడా అటాక్ చేశారు, తన భార్యతోని డివోర్స్ సంబంధించి కూడా వెళ్ళింది, పర్సనల్గా తనని టార్గెట్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, త్రిషతో సంబంధం పైన పెద్ద మొత్తంలో, త్రిషతో ఉన్నటువంటి తన ఫ్రెండ్షిప్ లేకపోతే ఏదైనా కానీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్, దాన్ని రచ్చకీడ్చారు పెద్ద మొత్తంలో, దాన్ని ఒక నానా హైరాణ సృష్టించారు. అంతలోనే విజయ్ అన్నిటినీ పక్కన పెట్టి తొక్కి పాడేసి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తూ ఉన్నారు. సో రేపు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరగబోతోంది, లాంఛనమైంది. సో 11:30 సమయానికి విజయ్, సి జోసెఫ్ విజయ్ నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పేటువంటి ఆ పదం కోసం, ఆ మాట కోసం చాలా ఉత్కంఠగా తమిళనాడు రాష్ట్రం ఎదురు చూస్తోంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఆర్టీవీ కండక్ట్ చేసిన ప్రతి పోల్లో కూడా, ఇప్పటికిప్పుడు ఆర్టీవీ ఒక పోల్ కండక్ట్ చేసింది, ముఖ్యమంత్రిగా సామాన్యుల ముఖ్యమంత్రి అవుతారా, లేదు ఆయన అందరిలాగా అవినీతి చేస్తారా, ఇప్పుడే చెప్పలేమని చెప్పి మీరు అనుకుంటున్నారా అంటే 80% మంది ఆయన సామాన్యుల ముఖ్యమంత్రిగానే ఉంటారనే రకంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన తమిళనాడు ప్రజల విశ్వాసాన్నే కాదు,
తెలుగు ప్రజల విశ్వాసాన్ని కూడా చొరగొన్నారు. అంటే ఆయన సినిమాల పరంగా కానీ, అక్కడ గెలిచిన తీరు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన హామీలు కానీ. సో డెఫినెట్గా ఆయన కరెక్ట్గా ఇంకా ఒక ఫుల్ ప్లెజ్ రాజకీయ గేమ్ కనుక స్టార్ట్ చేస్తే సౌత్ ఇండియాలోనే ఒక పాపులర్ లీడర్గా మారే అవకాశం కూడా ఉంది. సో అఫ్కోర్స్ ఎవరికి వారు పాపులర్ లీడరే, చాలా సీనియర్స్ ఉన్నారు. చంద్రబాబు ద మోస్ట్ సీనియర్ పర్సనాలిటీ ఇన్ సౌత్ ఇండియా, అండ్ సిద్ధరామయ్య, తర్వాత రేవంత్ రెడ్డి. సో ఇలా రకరకాలుగా వాళ్ళ పొలిటికల్ గేమ్స్లో, పొలిటికల్ చతురతలో, చాణక్య నీతిలో వాళ్ళు సీనియర్లు ఉన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వారు ఉన్నారు. కానీ ఆయన క్రియేట్ చేసిన మార్క్ ఏకంగా దేశ విదేశాల్లో చర్చ జరుగుతోంది. దేశ విదేశాల్లో ఆయన చర్చ జరుగుతోంది. సో హీ వుడ్ బి ఎ రోల్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, రోల్ మోడల్ ఆఫ్ మెనీ పొలిటీషియన్స్ ఆర్ యంగ్ మైండ్స్ కమింగ్ అహెడ్. సో కొత్త తరానికి రాబోతున్నటువంటి రాజకీయ నాయకత్వానికి ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన ఈ రకంగానే స్టాండ్ తీసుకొని ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకుంటూ సామాన్యుల వైపుగా నిలబడితే కనుక